హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు దేవేంద్ర తెలుగు ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నథింగ్ ఫోన్ 2A అనమాట. ఇది ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ అనేది నేను తర్వాత పోస్ట్ చేస్తాను. సో ముందుగా రివ్యూ అనేది పోస్ట్ చేద్దామని డిసైడ్ అనమాట. ఇదైతే మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఆండ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ సైడ్ మనకి డ్యూల్ కెమెరా సెటప్ ఉంది. ఇది వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ అండ్ 15 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇదన్నీ లైట్స్ అనమాట. 1 2 3 లైట్స్ ఉంటాయి అనమాట. మనకి బ్యాక్ సైడ్, మనకి రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి అనమాట. అండ్ బాటంలో చూసుకున్నారంటే స్పీకర్ డ్రిల్ ఉంది, ప్లస్ హెడ్ ఫోన్ జాక్ అనేది లేదన్నమాట. 3.5 సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది, ఎయిర్ బ్లాస్టర్ ఉంది, అండ్ ఇది వచ్చేసి పవర్ కనెక్టర్ ఉందన్నమాట. టాప్లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ఇయర్ పీస్ కూడా ఉందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా. దీని స్క్రీన్ చూసుకున్నారంటే మీకు చూసారు కదా, హోమ్ స్క్రీన్ అయితే మనకి చాలా నీట్గా క్లియర్గా ఉందన్నమాట. అండ్ మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ప్లస్ స్వైప్ చేసినట్టు ఇది క్లీన్ ఆండ్రాయిడ్ వర్షన్తో వస్తుంది అనమాట. ఇది నథింగ్ ఫోన్. దీంట్లో అన్ని బ్లోట్వేర్ యాప్స్ ఏమి లేవు, ఇది వాళ్ళ ఓఎస్ కాబట్టి అన్నీ సెక్యూర్ యాప్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ మీకు సెట్టింగ్స్లో చూసుకున్నట్టు కెమెరా ఆప్షన్ చూసుకుంటే కెమెరా క్లారిటీ అనేది చాలా బాగుంది. మీకు పోర్ట్రేట్ ఆప్షన్ ఇచ్చారు. మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. టైం ల్యాబ్స్కి ఉంది, ప్యానో ఉంది, ఎక్స్పెక్ట్ ఉంది, పోర్ట్రేట్, ఫోటో, వీడియో మనకి 1080p కంటే ఇంకా ఎక్కువ ఉంది. 60 FPS ఉందన్నమాట. స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు మనకి. అండ్ ఇందులో మనకు వచ్చేసి ఇది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ అనమాట. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ మనకి ఇది డ్యూయల్ సిమ్తో సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్స్ అనమాట, ప్లస్ అండ్ 3G 4G 5G కూడా వర్క్ అవుతుంది. ఇందులో మనకి 5G అనేది ఆటోమేటిక్గా మనకి పైన చెక్ చేసి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఇంకొకటి వచ్చేసి మీకు ఇది వైఫైతో రన్ అవుతుంది. ఇందులో NFC కూడా ఉందన్నమాట, మీరు పేమెంట్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది IP54 రేటింగ్తో వస్తుంది అనమాట, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్తో. అండ్ ఇందులో వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉందన్నమాట. చాలా స్మూత్గా ఉంటుంది 120 Hz రిఫ్రెష్ రేట్. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 14తో రన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో అనేది నేను తర్వాత పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.